హలో ఎవ్రీవన్. మొన్న మా నాన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానని చెప్పాను కదా, చిన్న బాబు ఫస్ట్ బర్త్డేకి. అనుకోకుండా సడన్గా నైట్ వేరే మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉండిపోతే ఒక మేనత్త కొడుకుది బర్త్డే. చూడండి, నైట్ 12 మేము ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామో అక్కడ. వాళ్ళందరూ బర్త్డే అబ్బాయి వాళ్ళ అన్న తమ్ముళ్ళు, కొంచెం పక్కనున్న ఆయన వాళ్ళ చిన్నాన్న. మేము చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా బాగా చేసుకుంటాము. నాకు ముగ్గురు పక్కన ఉన్న వాళ్ళు ముగ్గురు మేనత్తలు అవుతారండి. వాళ్ళ ముగ్గురికి నేను టార్చర్ చూడండి ఎలా చూపిస్తున్నాను. వాళ్ళ ముగ్గురిని ఇలాగే ఫోటో తీయాలి, ఇలాగే రాసుకోవాలంటే పాపం నా మాట తీయలేక వాళ్ళు కూడా అండి ఇంకా ఎక్కడో తక్కువైంది గ్లామర్ అని చెప్పి రాస్తున్నాను. నా పక్కన గ్రీన్ శారీ వేసుకుంది చూడండి, ఆ మేనత్తే మాకు జున్ను ఇచ్చింది. ఇంకో పక్కన ఎల్లో శారీ వేసుకున్న ఆవిడే చెప్పాను కదా నిన్న వీడియోలో మెనువులు ఇచ్చిందని చెప్పి, ఈయన మేనత్త సరే కట్టుకున్న వాళ్ళ హస్బెండ్. పాపం ఇంకా లోపలికి రాను కూడా రాలేదు, పడుకుని లెగిసి లోపల రాకుండానే మొత్తం క్రీమ్ చేశాను. చూడండి ఆ మామయ్య ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఆ బర్త్డే అబ్బాయితో కొడుకు అవుతారు, బర్త్డే అబ్బాయితో చూడండి. అది చిన్న కేక్ ముక్క కోసం నువ్వు రమ్మన్నావు, వస్తే చూడరా ఇలా ఉంటుందని చెప్పి ఎటకారిస్తున్నాడు. ఎటకారించిన తర్వాత నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాకు అక్కడ ఎవరు కనిపించినా మా మేనత్తలు అయితే మరీ దారుణం, తుడుచుకోకూడదని చెప్పా, తుడుచుకుంటే మళ్ళీ రాసేస్తానన్నానని నాకు భయపడి పాపం అలాగే ఉంచుకున్నారు. ఎవరికి కొంచెం కేక్ ఎక్కడ తుడుచుకున్నా. ఇది చూడండి టెడ్డీ బేర్లా ఉంది అచ్చం ఆ మేనత్త. తర్వాత చూడండి అందరూ చూడండి ఎలా తుడుచుకుంటున్నామో, ప్రతి ఒక్కరి ఫేస్కి కేక్ ఉంది. మా బాబాయ్కి ఇంకా 2-3 లేదు కదా, వాళ్ళు ఆల్రెడీ కడిగేసుకున్నారు. చూడండి లాస్ట్లో చిన్న చిన్న పిక్స్ దిగాము. ఓకే బాయ్.